అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠకు తెరదించుతున్నటువంటి ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మొత్తం సర్వేలు రావడంతో కొంత అక్కడ టికెట్ విషయంలో కూడా ముఖ్యంగా ఒక 4 పేర్లు అయితే బలంగా వాళ్ళు రేసులకు దూసుకొచ్చిండ్రని చెప్పొచ్చు. మరి ఆ 4 పేర్లను కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం మొత్తం చర్చించి సర్వేల్లో కూడా ఈ నలుగురు అభ్యర్థులు ముందు వరుసలో నిలవడంతో ఈ 4 అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసిసికి పంపించినట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ నలుగురు అభ్యర్థుల్లో నవీన్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా ఇంకా 2 పేర్లు అయితే వినబడుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ఒక కార్పొరేటరు. ఒకసారి చూడొచ్చు. జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించాలి. మంత్రులు, చైర్మన్లు, కోఆర్డినేటర్లకు మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ ఆదేశం. అభ్యర్థులుగా 3 పేర్లను ఏఐసిసికి పంపిన రాష్ట్ర ప్రభుత్వం అంట. అభ్యర్థులుగా 3 పేర్లను అయితే ఏఐసిసికి పంపించిండ్రంట. చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఎవరికిచ్చినా ఐక్యంగా పనిచేసి అభ్యర్థిని గెలిపించాలని మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లను, కోఆర్డినేటర్లను ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఆదివారం ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ ఇన్ఛార్జి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, ఏఐసిసి సెక్రటరీని విశ్వనాథన్తో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ స్కీమ్లను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ నేత నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లను అభ్యర్థులుగా షార్ట్ లిస్ట్ చేసి ఏఐసిసికి పంపినట్లు సమాచారం. ముఖ్యంగా 3 పేర్లను అయితే ఏఐసిసికి షార్ట్ చేసి పంపించారంట. నాకు తెలిసిన అంచనా ప్రకారం ఈ 3 అభ్యర్థుల్లో కూడా అత్యధికంగా నవీన్ యాదవ్ రేస్లో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరునే కొంత ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ముస్లింల తర్వాత అత్యధికంగా ఓట్లున్నాయి కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించింది. అదేవిధంగా నవీన్ యాదవ్ అక్కడ గత 2-3 ఎన్నికల్లో కూడా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి సానుభూతి కూడా ఉంది. పైగా స్థానికుడు, అక్కడ బస్తీలతో చాలా మంచి సఖ్యత ఉన్నది. గ్రౌండ్ లెవెల్లో తిరిగే నాయకుడు కాకుండా అత్యధికంగా నవీన్ యాదవ్కే టికెట్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా నవీన్ యాదవ్కే కూడా కనుక టికెట్ వస్తే వార్ వన్ సైడ్ అవుతుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతోని గెలిచే అవకాశం ఉంది. నవీన్ యాదవ్కే కనుక టికెట్ వస్తే నియోజకవర్గంలోనే అత్యధికంగా ఉన్నటువంటి ముస్లిం ఓట్లు కూడా నవీన్ యాదవ్కు గంపగుత్తగా పడే అవకాశాలు కూడా కనబడతాయి. ఎందుకంటే దాదాపు 1,20,000 నుంచి 1,30,000-1,40,000 వరకు అక్కడ ఓట్లు ముస్లింలే ఉన్నాయి. కావున ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా చూద్దాం. ఒక 2-3 రోజులు అయితే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనబడుతున్నది. నవీన్ యాదవ్నే ప్రధానంగా రేస్లో ముందున్నానని మాత్రం చెప్పొచ్చు. చూస్తూనే ఉండండి SN TV.